సెలబ్రేట్ చేసుకుంటున్నాం. శ్రీ విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. వేళ్ళు ఫలాలు అన్ని బాగుంటాయనేటువంటి ఉద్దేశంతో, అలాగే జన్మదినం, సో వారిని కూడా మీ యొక్క కరతాళాలతో హ్యాపీ బర్త్డే అమ్మ. మీకుందున్న స్టేజ్ మీద అమ్మండాలి. సో దారిని నడిపించి విజయానికి బాసటగా నిలిచినటువంటి సహధర్మచారిని, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో డైరెక్టర్ అయినటువంటి గోరెంట్ల రవికుమార్ గారి యొక్క సుపుత్రుడు బబ్లు వారిని, సో థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. రిక్వెస్టింగ్ యూ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఓకేనా? నేను స్టార్ట్ అన్నప్పుడే చేయాలి. మీరు నాకు మైక్ ఇచ్చిన తర్వాత నా మాట వినాలి. మీరు మేడం గారు రండి, మీరు ప్లీజ్ మీరు ముందు రండి. నాన్న ఎందుకు రివీల్ చేయట్లేదంటే మీరు ముసలోడని అర్థమైపోతాడు. మీరు సర్ప్రైజ్ తెలుసుకోవాలనుకుంటే రివీల్ చేస్తాం, లేదంటే లేదు. సర్ప్రైజ్ అన్న మీరు ఇదిగా ఉండి ఆ రోజున ఆయన చెప్పిన మాటలు విని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజున ఇదే ఒంగోలు పట్టణంలో జిల్లా కోర్టు సెంటర్ లో ఒక ట్యూషన్ సెంటర్ నడుపుతూ, ఈ ట్యూషన్ సెంటర్ నడపడానికి నాకు కర్త కర్మ క్రియా స్ఫూర్తి నా అండా దండ శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్ గారని సగర్వంగా చెబుతూ మీ మీద ప్రేమతో మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు. అవును సార్. ఏ బ్యాచ్ నా దగ్గర? నేను వెరీ గుడ్. ఇప్పుడు 2001 ఓకే. అప్పుడు మీరు అప్పుడు నాకు మిమ్మల్ని కలవాలని ఆశ, కానీ నేను ఫిజికల్గా కొంచెం ఇబ్బంది పడుతుంటాను. తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది. మిమ్మల్ని ఎలా కలుస్తానని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. ట్యూషన్ పెట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్, ఇంటర్మీడియట్ 10th క్లాస్, డిగ్రీ, బీటెక్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని చెప్తాను. నాలాగే మ్యాథ్స్ చెప్తే వస్తున్నాను. మ్యాథ్స్, మెయిన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, సి లాంగ్వేజ్ అన్నీ చెప్తాను. అది సార్. మన కాలేజీలోనే కాదు, దాదాపు 30-40 మంది జ్ఞానం చేస్తారు సార్. మీరు మాట్లాడేది నాకు బాగా నచ్చింది సార్. చలపంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వచ్చాడు. 32 years ఎక్స్పీరియన్స్, ఎంతోమంది స్టూడెంట్స్. అన్నిటికన్నా టీచింగ్ ఫీల్డ్ ఎంజాయ్ చేసేది ఏంటంటే, ఎవరైనా అందరూ టీచింగ్ ఫీల్డ్ వాళ్ళమే. ఎంజాయ్ చేసేది ఏంటంటే, జనరల్గా ఒంగోలు ఉన్నప్పుడు సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా ఉంటాం. నేను ఎక్కడికో దుబాయ్ వెళ్ళాను సార్ ఫ్యామిలీతో. అక్కడ పోయినప్పుడు కదా అల్లరి చిల్లరగా ఎగురుతూ ఉంటాంగా. ఆడ ఎగురుతుంటే వెనక్కి నుంచి నమస్తే సార్ అంది ఒక అమ్మాయి. దుబాయ్ 3/4 చేసుకొని ఎగురుతూ ఉంటే పిల్లలతో పాటు ఆడుకుని అక్కడ ఎవరు ఉండరు కదా అనుకున్నాం. వెనక నుంచి వచ్చి నమస్తే సార్ అన్న స్టూడెంట్ అంది. నేను మీ దగ్గర చదువుకున్నాను సార్, ఇక్కడే ఉంటున్నాము, మా ఫ్యామిలీని పరిచయం చేసింది. చాలా సంతోషం వేసింది నాకు. ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మాత్రమే ఉంది ఆనందం. అది వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. ఐడియా డైలాగ్ లాగా మనం ఎక్కడ పోయినా, వరల్డ్ ఎక్కడ పోయినా మన నెట్వర్క్ ఫాలో అవుతుంది. అలాంటి అద్భుతమైన ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఆ ఫీల్డ్లో ఉంటాం నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం. ఫీల్డ్లో లెక్చరర్ ఫీల్డ్, టీచర్ ఫీల్డ్ ఉన్న అద్భుతమైన అవకాశం. సో ఆదాయం ఇన్కమ్ అన్ని పక్కన పెడితే దీనిలో ఉన్న సాటిస్ఫాక్షన్ మరొక ఫీల్డ్లో ఉండదు. ఇప్పుడు ఇంకా ఉంటుందని అనిపిస్తుంది నాకు. కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, కష్టపడతా
మీరే ఇన్స్పిరేషన్గా పాఠాలు చెప్తున్నారు సార్ ఇప్పుడు కూడా అంటే రియల్లీ కంగ్రాచులేషన్ ఎలమన్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అది ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవించిపోదు మా యవ్వనమే, ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియద హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోవ సింహాకాంక్షలంత జయమా మిత్రమా. కవిత మేడం మీరు అనుకో, కవిత మేడం మేము కూడా రండి బదులు. మాలో నిలబడమన్నా. సార్ విశేష రాకుండా అసలు కరెస్పాండెంట్స్ మనం కొద్దిగా టైం ఇద్దాము. మన శ్రేయోభిలాషల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఖాతా అన్నయ్య కొంచెం
సంబంధం లేదు మాట్లాడు. ఓకే సార్. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నాం. మీరు ఎవరైనా ఆ జేఏసీ అధ్యక్షుడిగా భయమని ఉంటే జగదీష్ ఖచ్చితంగా నేను ఉంటాను. దాన్ని ఎట్లా ప్లాన్ చేద్దాం అన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ నరసింహరావు గారు గతంలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన నేను కూర్చొని రవిసాగర్ కుమార్ గారు అతను డైరెక్టర్ గా ఉండి కేసులు పెట్టించుకున్నాడు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో. మరి ఈరోజు మరి ఆయన కష్టం ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, స్కూల్స్ దాకా ఉన్నారు కాబట్టి. హలో, గుడ్ ఈవినింగ్. ఐ లవ్ యూ రవికుమార్ గారికి మా యొక్క ఏపీ అంటే మా అందరికీ కూడా ప్రతి విషయం కూడా అండదండలుగా. ఫస్ట్ ఓకే సార్. అది ఓకే గుడ్. హైప్ చేయాలి. ఓకే సార్. అన్న వీళ్ళందరి మధ్య మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రవికుమార్ శిష్యులు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే రవికుమార్ గారు మా వృత్తాంజలి గారి శిష్యులైనందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. వీరికి శుభ సందర్భంగా అందరూ ఓకే సార్. డిగ్రీ కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ అన్న ఒక్క అడుగు కింద చూస్తున్నాను మేడం మిమ్మల్ని. రమేష్ గారు మేడం జరగండి మేడం. జూనియర్ కాలేజ్ స్టాఫ్ ఓకే సార్. ప్రియమైనటువంటి వారు. ఎస్, ఓకే సార్. ఇంటర్మీడియట్ స్టాఫ్ త్వరగా రావాలి సార్. ఫైనల్ కాల్. మీరు సైడ్ సార్. రమేష్ సార్ మీరు దగ్గర జరగండి. ఆయన కనపట్లేదు, పొద్దుటి నుంచి ఎదుగుతున్నాను నిన్ను. ఆంజనేయ సార్ ఎక్కడున్నారు? ఒకసారి రా. ఎక్కడున్నారండి? ఇంటర్మీడియట్ స్టాఫ్ ప్లేట్లు పట్టుకొని అయిపోయిన వాళ్ళందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వెనక్కి అందరూ వస్తారు సార్. కొంచెం వెనక్కి జరగరా సార్. మీరు వెనక్కి జరగండి. జరగాలి, ఇంకా జరగాలి. అందరూ కనపడతారు. తిరిగిసాను కొంచెం స్ట్రైట్గా నిలబడండి. స్ట్రైట్గా ఇంకా ఓకే. ఓకేనా? ఓకే అన్న. రెండు గంటలాగా ఓకే సార్. ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీలు చాలా వెలుస్తున్నాయి. మన ఒంగోలు ప్రాంతంలో కూడా హర్షిని డీమ్డ్ యూనివర్సిటీగా ఎదగాలనేటువంటి ధ్యేయంతో ఒంగోలు ప్రాంత ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ ను